స్టార్ డైరెక్టర్ రాజమౌళితో పనిచేయాలని టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని భాషల స్టార్ హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ప్రస్తుతం కేవలం తెలుగు హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు. మాతృభాషపై మమకారంతో తన సత్తా ఏంటి అన్నది ప్రపంచానికి టాలీవుడ్ నుంచే చాటుతున్నారు. ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టాడు అంటే రిలీజ్ అవ్వడానికి 2-3 సంవత్సరాలైనా పడుతుంది. అందులోనూ భాగాలుగా చేసి సినిమా తీస్తే గనుక అదే ఫ్రాంచైజీ మొత్తం పూర్తవ్వడానికి 4-5 అయినా పడుతుంది. బాహుబలి మొదటి భాగం 2015లో రిలీజ్ అయితే రెండవ భాగం 2017లో రిలీజ్ అయింది. ఆ తర్వాత RRR సినిమా కథ రాసి పూర్తి చేసి రిలీజ్ చేయడానికి ఏకంగా 5 ఏళ్లు పట్టింది. ఇలా సినిమాలు చేసి ఇండస్ట్రీకి మంచి విజయాలు అందించడం బాగానే ఉంది. కానీ ఇదే విధంగా కొనసాగితే కెరీర్ మొత్తంలో రాజమౌళి ఎన్నో సినిమాలు చేయలేరన్న వాదన తెరపైకి వస్తుంది. మిగతా స్టార్ హీరోలకు అన్యాయం జరుగుతుందనే అంశం తెరపైకి వస్తోంది. సినిమాల నుంచి రిటైర్ అయ్యేలోపు ఒక్క సినిమా అయినా జక్కన్నతో చేయాలని మరోంతో మంది కలలు కంటున్నారు. మరి ఇది జరుగుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతం రాజమౌళి వయసు 51 ఏళ్లు. సినిమా రంగంలో ఎవరెంతకాలం పనిచేస్తారు అన్నది చెప్పలేం. పైగా క్రియేటివ్ రంగంలో వయసు మీద పడే కొద్ది క్రియేటివ్ థాట్స్ తగ్గిపోతాయి. క్రియేటివ్ పరంగా మైండ్లో రకరకాల డైవర్షు మొదలవుతాయి. దీంతో కన్ఫ్యూజన్ తప్పదు. సహనంగా పనిచేసే ఆసక్తి తగ్గుతుంది. ఆన్ సెట్స్లో ఉత్సాహం సన్నగిల్లుతుంది. చేసిన పనే మళ్లీ చేయాలంటే బోరింగ్ అనే భావన ఒకానొక స్టేజ్లో ఉద్భవిస్తుంది. రాజ్ కుమార్ హిరానీ, సంజయ్ లీలా భన్సాలీ లాంటి వాళ్లు ఎక్కువ సినిమాలు చేయలేకపోవడానికి కారణాలు పై విధంగానే ఉంటాయని పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు. 2 దశాబ్దాల కెరీర్లో రాజ్ కుమార్ హిరానీ డైరెక్టర్గా 6-7 సినిమాలే చేశారు. 3 దశాబ్దాల కెరీర్లో సంజయ్ లీలా భన్సాలీ కూడా 10 నుండి 12 సినిమాలే చేశారు. వీళ్ళిద్దరితో పోలిస్తే రాజమౌళి ఎక్కువ సినిమాలే చేశారు. కెరీర్ ఆరంభంలో వేగంగా సినిమాలు చేసి బాహుబలి బ్యాక్కొటేషన్ నుంచి స్పీడ్ పూర్తిగా తగ్గించేశారు. ఇందుకు వయోభారం కూడా ఓ కారణమా అన్నది సందేహమే. మహేష్తో సినిమా కూడా 2 ఏళ్లు పడుతుంది. దీన్ని 2 భాగాలుగా చేస్తే గనుక 5-6 ఏళ్లు అయినా పట్టే అవకాశం ఉంటుంది. మధ్యలో మరో సినిమా చేసే అవకాశం ఉంటుంది. అంటే అప్పటికి జక్కన్న 60కి చేరువ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కాబట్టి జక్కన్న వేగం పెంచి సినిమాలు చేస్తే అందరి హీరోలతోనూ పనిచేసిన అనుభూతి సాధ్యమవుతుంది. లేదంటే వాళ్ల ఆశ నీరుగారిపోతుంది. పని చేయలేకపోయాం అన్న భావన జక్కన్నను రిటైర్మెంట్ అనంతరం తొలిచేస్తుంది.